ఆర్బీఐ లాకర్ షాక్. లాకర్లపై బ్యాంకుల బాధ్యత పరిమితం. వార్షిక అద్దె గరిష్టంగా 100 రెట్లే చెల్లింపు. చట్టవిరుద్ధమైన ఉంచడానికి లేదు. ప్రకృతి విపత్తుల నష్టానికి బాధ్యత ఉండదు. నిబంధనలు సవరించిన ఆర్బీఐ. సో ఇది మనం చూసుకుంటే బ్యాంక్ లాకర్ సేవలను వినియోగించుకుంటున్నారా, అయితే ఆర్బీఐ మనకు ఓ రకంగా షాక్ ఇచ్చినట్టే. అయితే వార్షిక లాకర్ అద్దెకు గరిష్టంగా 100 రెట్ల వరకే నష్టపరిహారం ఇస్తారన్నమాట. ఉదాహరణకు మనకు వార్షికంగా 500 రూపాయలు చెల్లిస్తే మనకి 50,000 మెట్టుగా ఇస్తారన్నమాట. దీంతో మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ప్రకృతి విపత్తులైన భూకంపాలు, వరదలు, పిడుగుల కారణంగా లాకర్లోని వాటికి నష్టం వాటిలైతే ఆ బాధ్యత బ్యాంకులపై ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు సవరించిన నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. సో దీన్ని చూస్తే బ్యాంకులు అందిస్తున్న డిపాజిట్ లాకర్, సేఫ్ కస్టడీ ఆర్టికల్ సేవలను సమీక్షించిన అనంతరం మనకి ఈ గైడ్లైన్స్ ఇచ్చారు. అయితే ఏమవుతుంది, ప్రస్తుతం మరియు నూతన కస్టమర్కి వర్తిస్తాయని స్పష్టంగా చెబుతున్నారు. లాకర్లు ఖాళీగా లేకపోతే ప్రతి దరఖాస్తును విధిగా సేకరించి వేచి ఉంచే దరఖాస్తు నిర్వహించాలి. అయితే మనం చూసుకుంటే లాకర్లు, సేఫ్ డిపాజిట్ వాళ్ళ భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లాకర్లో ఉంచిన వాటి విషయంలో తమకు ఎటువంటి బాధ్యత లేదని బ్యాంకులు చెప్పడానికి వీల్లేదు. అగ్ని ప్రమాదం, చోరీ, దోపిడీ, మోసం ఘటన వల్ల కస్టమర్కు నష్టం వాటిల్తే క్రితం సంవత్సరం వార్షిక లాకర్ అద్దెకు 100 రెట్ల వరకు నష్టపరిహారం చెల్లించాలని ఆర్బీఐ పేర్కొందన్నమాట. మనకి అంటే ఇక నుంచి మనకి ఓన్లీ వార్షిక అద్దెకి 100 టైమ్స్ మెట్టుగా లభిస్తుంది తప్ప దాంట్లో మనం ₹1,00,00,000 వాల్యూ పెడితే మనకేం రూపాయి తిరిగి రాదు. సుప్రీంకోర్టు తీర్పు ఫలితం. 6 నెలల్లో లాకర్లకు సంబంధించిన నిబంధనలు తీసుకురావాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఆర్బీఐకి సూచించింది. దీంతో ఆర్బీఐ మనకి ఈ గైడ్లైన్స్ ఇచ్చారన్నమాట. జాతీయ స్థాయిలో మెరిసిన ఇద్దరు టీచర్లు చూస్తే మనకి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర విద్యాశాఖ బుధవారం ప్రకటిస్తే దేశవ్యాప్తంగా మొత్తం 44 మందికి అవార్డులు ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఇద్దరికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా లింగరాజుపాలెం జడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్న ఫణిభూషణ్ శ్రీధర్కి, అలాగే చిత్తూరు జిల్లా ఎం పైపల్ల జడ్పీ హై స్కూల్ ఉపాధ్యాయుడు ఎస్ మున్రెడ్డి గారికి వచ్చిందనమాట మనకి ఈ అవార్డు చూసుకుంటే.